రోడ్డు ప్రమాదంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదివారం నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఎరసానిగూడెం స్టేజి వద్ద చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మంత్రి జగదీష్ రెడ్డి కారులో సూర్యాపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు హైదరాబాద్ నుంచి ఆదివారం బయలుదేరారు. ఈ క్రమంలో మంత్రి కాన్వాయ్ కంటే ముందున్న ఇనోవా కారు మండల పరిధిలోని ఎరసానిగూడెం గ్రామ స్టేజి వరకు వచ్చేసరికి ఎరసానిగూడెం నుంచి మరో ఇనోవా కారు రోడ్డుపైకు దూసుకొచ్చింది. దీనిని తప్పించే క్రమంలో విజయవాడ నుంచి హైదరాబాద్ వైపుకు వెళుతున్న I-20 కారును ఢీకొట్టింది. దీంతో మంత్రి వ్యక్తిగత సిబ్బంది లింగయ్య, డ్రైవర్ కృష్ణ, సెక్యూరిటీ సిబ్బంది అవినాష్ రెడ్డి, మంత్రి సోదరుడు కరుణాకర్ రెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి. I-20 వాహనంలో గరెడిపల్లి మండలం గడ్డిపల్లి గ్రామానికి చెందిన ఆరెపూడి సత్యం కుమారుడు సంతన్ ఉండగా సత్యంకు తీవ్ర గాయాలయ్యాయి. మంత్రి వెంటనే వాహనాన్ని ఆపి క్షతగాత్రులను నార్కెట్పల్లి కామినేని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మంత్రి సూర్యాపేటకు వెళ్లారు. వీరిలో లింగయ్య, సత్యం పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ సుధాకర్, నకిరేకల్ సిఐ విశ్వప్రసాద్, కట్టంగూరు ఎస్ఐ రంజిత్ పరిశీలించారు.